మనం చాలా సంవత్సరాల నుంచి వాషింగ్ మిషన్ వాడుతూ ఉంటాం కానీ వాషింగ్ మిషన్ టబ్‌ని ఎప్పుడు క్లీన్ చేయము. ఎందుకంటే టబ్‌ని క్లీన్ చేయకపోతే మనం మట్టి ఏదైతే ఉంటుందో బట్టలకున్న మట్టంతా కూడా ఆ టబ్‌లో పేరుకుపోయి ఉండిపోతుంది. ఆ టబ్‌లో పేరుకుపోయి ఉన్నటువంటి మట్టిని మీరు క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలి అంటే ఏం చేయాలంటే మార్కెట్‌లో మీకు ఇట్లా స్కేల్ గాన్ ప్రొడక్ట్‌లు దొరుకుతాయండి. ఈ స్కేల్ గాన్ ప్రొడక్ట్‌లు ఏవైనా తీసుకొని మీరు ఎల్‌జీకి సంబంధించి గాని, ఐఎఫ్‌బీ గాని, వర్ల్‌పూల్ గాని ఏ కంపెనీకి సంబంధించినటువంటిదైనా సరే టబ్ క్లీన్ పౌడర్ ఒకటి తీసుకొని దీన్ని మీరు వాషింగ్ మిషన్ లో హాట్ వాటర్ లో వేసి ఒక 1 అవర్ సోక్ చేసి ఎంటీగా ఆన్ చేస్తే ఆ లోపల ఉన్న మట్టి ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ గా 3 నెలలకు ఒకసారి మీ వాషింగ్ మిషన్ ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేయకపోతే ఆ మట్టి అంతా లోపల పేరుకుపోయి లాస్ట్ లో స్పిన్నింగ్ అవుతుండేటప్పుడు ఆ మట్టి తిరిగి మీ బట్టలకు అంటుకొని ఆ స్పాట్స్ ఏర్పడతాయి. ఆ స్పాట్స్ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే మీ టబ్‌ని ఫస్ట్ మీరు క్లీన్ చేసుకోవాలి. మీ టబ్‌ని మీరు క్లీన్ చేసుకున్నట్టు ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుతుంది. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.